హలో, వెల్కమ్ టు సన్‌రైజ్ క్రమ్స్. ఫ్యూ డేస్ ఎగో మేము ఒక ఫ్రూట్ ఫార్మ్‌కి అండ్ అలాగే నయాగరా ఫాల్స్‌కి వెళ్ళాము. సో, ఆ వీడియోని ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. మేమైతే టొరంటోలో ఉంటాము. టొరంటో దగ్గరలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ ఫార్మ్స్ నయాగరా సరౌండింగ్స్‌లో ఉంటాయి. లైక్ యాపిల్స్, పీచెస్, ఆప్రికాట్స్, చెర్రీస్ అండ్ చాలా రకాల వైన్ యార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. మేమైతే ఇప్పుడు చెర్రీ పికింగ్ కోసం వెళ్ళాము. అప్పుడు చెర్రీ సీజన్ నడుస్తోంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ చెర్రీ ఫార్మ్స్. మేము వెళ్తున్న ఫామ్ నేమ్ వచ్చేసి చెర్రీ అవెన్యూ ఫామ్. ఇదైతే చాలా పెద్ద ఫామ్ అండి. ఇందులో చాలా ఎకర్స్ ఉంటుంది. ఇందులో ఓన్లీ చెర్రీసే కాకుండా పీచెస్, ఆప్రికాట్స్, ఇలా కొన్ని రకాల ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి. ఇదిగో ఫామ్ ఎంట్రన్స్‌లో ఇలా ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో, ఇక్కడ మంచిగా పార్కింగ్ ప్లేస్‌లో పిక్నిక్ టేబుల్స్ అలా ఉంటే అక్కడే లంచ్ చేసేసి తర్వాత పికింగ్ కోసం స్టార్ట్ అయ్యాము. ఈ ఫామ్‌లో అయితే 2 టైప్స్ ఆఫ్ చెర్రీస్ ఉన్నాయి. స్వీట్ చెర్రీస్ అని, సౌర్ చెర్రీస్ అని. కానీ మేము వెళ్ళినప్పటికి ఓన్లీ స్వీట్ చెర్రీసే పికింగ్‌కి రెడీగా ఉన్నాయి. సౌర్ చెర్రీస్ ఇంకా రెడీ అవ్వలేదని చెప్పారు. అండ్ టికెట్స్ విషయానికొస్తే ఈచ్ పర్సన్‌కి $12 టికెట్. అండ్ ఒక బాస్కెట్ కూడా ఇస్తారు చిన్నది, టికెట్లోకి ఇంక్లూడెడే. కిడ్స్ అయితే అండర్ 4 ఫ్రీనే. అబవ్ 4 ఉంటే టికెట్ తీసుకోవాలి. మనం టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా ట్రాక్టర్స్ ఉన్నాయి. ఆ ట్రాక్టర్లో మనం ఎక్కితే వాళ్ళు పికింగ్ ఉన్న ఏరియా దగ్గరికి తీసుకెళ్తారు. ఈ ఫామ్ అయితే చాలా పెద్దది. అండ్ మనం చెర్రీస్ పికింగ్ కూడా వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్లేస్‌లోనే అలో చేస్తున్నారు. ఫామ్ మొత్తంలో మనం ఎక్కడ పడితే అక్కడ కోసుకోవడానికి లేదు. సో, ఆ ట్రాక్టర్ మనల్ని చెర్రీ పికింగ్ ఉన్న ఏరియా దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెడుతుంది. మనం ఇక్కడ చెర్రీస్ అన్నీ పిక్ చేసుకొని మనం టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళాలనుకున్నప్పుడు ట్రాక్టర్లో వెళ్తే మనల్ని మళ్ళీ పార్కింగ్ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ ట్రాక్టర్స్ కంటిన్యూస్‌గా తిరుగుతూనే ఉంటాయి. చూడండి చెర్రీస్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మనం టేస్ట్ చెక్ చేసుకొని స్వీట్‌గా ఉన్న చెట్టుని సెలెక్ట్ చేసుకొని కోసుకోవచ్చు. తినొచ్చు ఎన్నైనా మన ఇష్టం.
సో చెర్రీ ఫామ్లో కాసేపు టైం స్పెండ్ చేసి పిక్ చేసుకున్న తర్వాత చెర్రీ ఫామ్కి బాయ్ చెప్పేసి నయాగరాకి స్టార్ట్ అయిపోయాము. ఆ చెర్రీ ఫామ్ దగ్గర నుంచి నయాగరా ఫాల్స్ జస్ట్ 20 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నయాగరా ఫాల్స్ ఏరియా. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుందిగా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే మనం యుఎస్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో కెనడాకి యుఎస్కి మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ ఈ నయాగరా దగ్గర నైట్ టైం స్టే చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. చాలామంది అలా కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మంచి మంచి హోటల్స్ ఉంటాయి. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ హోటల్సే. అది షెరటన్ హోటల్, ఇంకా చాలా హోటల్స్ ఉంటాయి. నైట్ టైం ఫాల్స్ వ్యూ కూడా చాలా బాగుంటుందంట. లైట్స్ అవన్నీ డిస్ప్లే చేస్తారు. ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయి. వాటిని చూడడం కోసం నైట్ టైం చాలామంది స్టే చేస్తూ ఉంటారు. మేమైతే నైట్ టైం స్టే చేయట్లేదు, జస్ట్ విజిట్ చేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాము. నయాగరాలో మెయిన్గా 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఫాల్స్ని అయితే బ్రైడల్ వేల్ ఫాల్స్ అంటారు. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్నది కదా, అది చాలా పెద్ద ఫాల్స్, దాన్ని హార్స్ షూ ఫాల్స్ అంటారు. నయాగరాలో కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అక్కడ కనిపిస్తున్నది కదా క్రూజ్ రైడ్, అలా క్రూజ్ రైడ్ చేయొచ్చు. జిప్ లైన్ కూడా ఉంటుంది. ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆ క్రూజ్ అయితే మనల్ని ఫాల్స్ చాలా దగ్గర వరకు తీసుకెళ్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి, చాలా క్లోజ్గా వెళ్తుంది. అక్కడ వాటర్ అంతా మన మీద పడిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ మిస్ట్ అంతా కూడా మన మీద పడుతుంది, మొత్తం తడిచిపోతాము. అండ్ మేము కెనడా సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ హార్స్ షూ ఫాల్స్ని చాలా క్లోజ్గా వెళ్ళి చూడొచ్చు. చూడండి, ఇక్కడ వాటర్ పడుతున్న దగ్గర నుంచి చూస్తున్నాం మేము. చాలా క్లోజ్గా వెళ్ళి చూడొచ్చు. వ్యూ కూడా చాలా బాగుంటుంది కెనడా సైడ్ నుంచి. అమెరికా సైడ్ నుంచి అయితే బ్రైడల్ వేల్ ఫాల్స్ చూడొచ్చు, కానీ హార్స్ షూ ఫాల్స్ అంత దగ్గరగా చూడలేరు. అలా ఈవినింగ్ నయాగరా దగ్గర మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సన్రైజ్ క్రమ్స్. థ్యాంక్ యూ సో మచ్.